అదో ప్రభుత్వ కళాశాల, పైకి చూడటానికి సాధారణ భవనం. ఏముందిలే, అన్ని ప్రభుత్వ కాలేజీలాగే ఇది అనిపిస్తుంది. కానీ ఫలితాలు సాధించడంలో మాత్రం దానికి అదే సాటి. కార్పొరేట్ విద్యా సంస్థలు సైతం పోటీ పడలేని స్థాయిలో ఎప్పటికప్పుడు తన ప్రత్యేకత చాటుతుంది. ఎంబీబీఎస్, ఐఐటి సీట్ల కోసం పేదింటి బిడ్డలు సైతం కలలు కనవచ్చని చాటుతోంది. వారి కలలకు కొత్త రంగులద్ది ఆకాశమే హద్దుగా వారు ఎదిగేందుకు అండగా ఉంటోంది. అదే హైదరాబాద్ సరూర్ నగర్లోని మహాత్మా జ్యోతిబా పూలే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కాలేజీ. బీసీ గురుకులాల్లోని అత్యుత్తమ విద్యార్థులను ఎంపిక చేసి వారిని మెరికల్లా తీర్చిదిద్దుతోంది. ఈ కృషి ఫలించి కాలేజీ ఇంటర్లో 100% ఫలితాలు సాధించడంతో పాటు ఇక్కడి బాలికలు ఇటీవలి నీట్, జేఈఈ పరీక్షల్లో సత్తా చాటారు. నీట్ కోచింగా? అమ్మో, మాలాంటి పేదలకు అయ్యే పనేనా? జేఈఈ ర్యాంకులు రావాలంటే మాటలా? పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీలో చదివితే కాని సాధ్యం కాదు అనుకునేవారు చాలా మందే ఉంటారు. అయితే పేద మధ్యతరగతి వారు సైతం ఆ కలలను సాకారం చేసుకోవచ్చని, వారికి కాస్త ప్రోత్సాహం అందిస్తే ఆ విద్యార్థులు ఏ కార్పొరేట్ కాలేజీలకు తక్కువ కాదని నిరూపిస్తోంది హైదరాబాద్ సరూర్ నగర్లోని మహాత్మా జ్యోతిబా పూలే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కాలేజీ. ఇటీవల జరిగిన నీట్ పరీక్షకు ఈ కళాశాల నుంచి 72 మంది విద్యార్థినులు హాజరు కాగా ఏకంగా 67 మంది అర్హత సాధించారు. అంతేకాదు జేఈఈలోనూ 21 మంది క్వాలిఫై కాగా 3 అడ్వాన్స్లో ర్యాంకులు సాధించడం విశేషం. ఈఏపీ సెట్ ఇంజనీరింగ్ విభాగంలో 185 మంది పరీక్ష రాస్తే 175 మంది ర్యాంకులు సాధించారు. ఫార్మా విభాగంలో 83 మంది పరీక్ష రాస్తే 82 మంది అర్హత సాధించారు. వీటితో పాటు ఇంటర్లో 100% ఫలితాలు సాధించి సత్తా చాటింది ఈ కళాశాల. మొత్తం 562 మంది బాలికలు హాజరు కాగా అంతా ఉత్తీర్ణత సాధించారంటే ఇక్కడి విద్యాబోధన ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పేదింటి విద్యార్థులు పెద్ద కలలు కనాలని, వాటిని సాధించేందుకు విద్యారంగంలో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని భావించిన రాష్ట్ర సర్కార్ 2017లో మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ ఆధ్వర్యంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సిఓఈలను స్థాపించింది. సరూర్ నగర్లో ప్రత్యేకంగా బాలికల కోసం ఏర్పాటు చేయగా, బాలుల కోసం బాటసింగారంలో ఓ సెంటర్ను ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులను ఎంపిక చేసి వారికి ఇక్కడ ఇంటర్తో పాటు నీట్, జేఈఈ శిక్షణ అందిస్తున్నారు. వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 294 మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాలలో చదివే విద్యార్థులకు 7వ తరగతిలో ప్రవేశ పరీక్షలు నిర్వహించి ఒక్కో పాఠశాల నుంచి ఉత్తమ ఫలితాలు సాధించిన 3ని ఎంపిక చేసి వారికి స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ లో చదివే అవకాశం కల్పిస్తారు. అలా 10వ తరగతి వరకు స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ లో శిక్షణ పొందిన వారికి ఇంటర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో పూర్తి చేసేందుకు అవకాశం కల్పిస్తారు. హైదరాబాద్ లో ఉన్న ఈ 2 సిఓఈలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరో 10 సిఓఈలను సర్కారు ఏర్పాటు చేసింది. హైదరాబాద్ కు వచ్చేందుకు అవకాశం లేని విద్యార్థులకు వారి దగ్గరలోనే ఉన్న సిఓఈలో చేరేందుకు వెసులుబాటు కల్పించింది. నా నీట్ ప్రిపరేషన్ వచ్చేసి మొత్తం సిఓఈ వల్లనే. సిఓఈలో అదొక టీచర్స్ ఉండరు, మొత్తం ఫ్యామిలీలా ఉంటారు. ఏ ఫెసిలిటీ అడిగినా ప్రొవైడ్ చేశారు. సైదుల్ సార్ గారికి ముందుగా చాలా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మాకు కావాల్సిన మెటీరియల్ ఇప్పించారు మీరు. ఆ మెటీరియల్ ద్వారా నాకు చాలా యూజ్ అయింది. ఫస్ట్లీ గవర్నమెంట్ కాలేజ్లో జాయిన్ అవుతున్నాం అంటే జనరల్గా అందరూ భయపడతారు, అంటే స్టడీ ఎట్లుంటుంది. దాని బదులు కార్పొరేట్ సిస్టమ్ అంటే ప్రైవేట్ కాలేజెస్లో జాయిన్ చేస్తే ఇంకా మంచి స్కోర్ వస్తుందేమో అని అందరూ ఫీల్ అవుతారు. కానీ నేను సిఓఈలో జాయిన్ అయినాక తెలుసుకుంది ఏంటిదంటే నిజంగా బయట కన్నా ఎక్కువ ఫోకస్ చేసి స్పెషల్ కేర్ తీసుకొని ఆ కాలేజ్ తోటి ఇది ఏం తక్కువ కాదు అని ప్రూవ్ చేసుకున్నారు సిఓఈలో. లెక్చరర్స్ కానీ, ఫెసిలిటీస్ కానీ, మెటీరియల్స్, ఏ ప్రాబ్లం ఉన్నా కానీ వెంటనే ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి ప్రైవేట్ సిస్టమ్తో పాటు మేము పోటీపడి వాళ్ళతో మేము ఈక్వల్గా స్కోర్ చేసేలా మమ్మల్ని ప్రిపేర్ చేయించారు.
సరూర్ నగర్లోని మహాత్మా జ్యోతిబాపులే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కళాశాలలో మొత్తం 640 సీట్లు ఉంటాయి. పూర్తిగా బాలికల కోసం ఏర్పాటు చేసిన ఈ సెంటర్లో ఇంటర్ 2 సంవత్సరాలకు సంబంధించి ఎంపీసీ, బైపీసీ కోర్సులను బోధిస్తారు. దీనితో పాటే జేఈఈ, నీట్ పరీక్షల కోసం ప్రత్యేకంగా సన్నద్ధం చేస్తారు. మారుమూల పల్లెలు, ఆర్థికంగా వెసులుబాటు లేని ఎందరో బాలికలు ఈ కళాశాలలో చేరి తమ ఎంబీబీఎస్, ఇంజనీరింగ్ కలలను సాకారం చేసుకుంటున్నారు. అయితే ఈ కాలేజీలో చేరాలంటే కేవలం మహాత్మాగాంధీ జ్యోతిబాపులే స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ లో మాత్రమే చదవాల్సిన అవసరం లేదు. ఇతరులు ఎవరైనా 10వ తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తే వారికి కూడా అడ్మిషన్లు లభిస్తాయి. అయితే ఇందుకోసం ప్రతి ఏటా ఈ కళాశాల దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. మెరిట్ ఆధారంగా మాత్రమే విద్యార్థులకు సీట్లు కేటాయిస్తుంది. ప్రభుత్వ కాలేజీలో వసతులు, విద్యాబోధన అరకొరగానే ఉంటాయన్న ఆలోచనకు తావు లేకుండా విద్యార్థినులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తోంది ఈ కళాశాల. లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్లతో పాటు డిజిటల్ పాఠాలను సైతం విద్యార్థినులతో వల్లెవేయిస్తున్నారు. ప్రతి సబ్జెక్టుకు సంబంధించి తరగతి గది పాఠాలతో పాటు యానిమేటెడ్ వీడియోల ద్వారా సబ్జెక్టును మరింత బాగా అర్థం చేసుకునేలా ఇక్కడ బోధన కొనసాగుతోంది. ప్రతి వారం మాక్ టెస్టులు, 3 నెలలకొకసారి సమగ్రంగా పరీక్షలు నిర్వహించి బాలికలు ఎక్కడ వెనకబడుతున్నారన్న విషయాలను గుర్తిస్తారు. వారికి ఆయా పాఠ్యాంశాల్లో మరోమారు మెరుగైన శిక్షణ ఇస్తున్నారు. జేఈఈ కోసం విద్యార్థులకు కంప్యూటర్ ఆధారిత సిబిటి విధానంలోనే పరీక్షలు రాయిస్తున్నారు. ప్రతిరోజు సాయంత్రం 2 గంటల పాటు విద్యార్థులకు స్టడీ అవర్స్ నిర్వహిస్తూ సబ్జెక్టులో ఉండే సందేహాల నివృత్తికి అధ్యాపకులు కృషి చేస్తున్నారు. ఎవరైతే ఐఐటి నీట్ ఫౌండేషన్ విద్యని మేము కొనుక్కోలేము, మేము కార్పొరేట్ విద్యాలయాలకు వెళ్ళలేము అని అనుకునే పేరెంట్స్కి ఇది ఒక గొప్ప అవకాశం లాంటిది. ఇట్లాంటి విద్యాలయాల్ని మన తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇక్కడ గణనీయంగా మనము సక్సెస్ రేట్ అనేది చూస్తున్నాము. అండ్ ఇక్కడ ఓన్లీ ఐఐటి అండ్ నీట్ ఫౌండేషన్ పెట్టడానికి గల కారణమే ఎందుకంటే ఈ డేస్లలో ఓన్లీ ఒక నేమ్డ్ కార్పొరేట్ ఆర్గనైజేషన్ జరుగుతుంది, అక్కడనే మనకి విద్య అనేది బోధించడం జరుగుతుంది. లేదు ఓన్లీ కార్పొరేటే కాదు, కార్పొరేట్ని అధిగమించి నేను కార్పొరేట్కి ధీటుగా అని కూడా నేను అనట్లేదు, కార్పొరేట్ని అధిగమించి మనం ఈ విద్యార్థులకి సదుపాయాలని అందించడం జరుగుతుంది. విద్యార్థినులకు సిలబస్ బోధించడంతో పాటు నీట్ వంటి పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారికి అవసరమైన మెటీరియల్ను ఉచితంగా అందిస్తోంది సిఓఈ. వీటితో పాటు ఒత్తిడిని తగ్గించేందుకు యోగా, మెడిటేషన్ చేయిస్తున్నారు. బాలికలు తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ చదువుతున్నందున కుటుంబాన్ని మిస్ అవుతున్నామన్న భావన కలగకుండా అధ్యాపకులే వారికి నిత్యం దగ్గరగా ఉంటూ అన్ని విషయాల్లో అండగా ఉంటున్నారు. ఇక బాలికల ఆరోగ్యం, మానసిక ఎదుగుదల కోసం మంచి పోషకాహారం అందిస్తున్నారు. ప్రతిరోజు అల్పాహారం, గుడ్లు, వారానికి 2 సార్లు మాంసాహారం అందజేస్తున్నారు. దీంతో విద్యార్థులు పూర్తిగా చదువుపైనే దృష్టి సారించేలా సహకరిస్తున్నారు. సిఓఈలో ఉన్న సౌకర్యాలు, అధ్యాపకుల ప్రోత్సాహమే తాము ఉత్తమ ర్యాంకులు సాధించడానికి దోహదం చేస్తోందని విద్యార్థినులు అంటున్నారు. వీళ్ళు చాలా మాకు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ సిఓఈలో మేము చాలా నేర్చుకున్నాం, చదువుకున్నాం. చాలా ఫెసిలిటీస్ అంటే మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి మాకు ఇక్కడ. చదువు ఒకటే కాదు, ఫుడ్, ఫిజికల్గా యోగా అన్నీ నేర్పించారు. ఫ్యాకల్టీ అయితే చాలా బాగుంది. ఎట్లా అంటే జనరల్గా గవర్నమెంట్ అంటే అంత ఎవరు పట్టించుకోరు, బట్ ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ అసలు చాలా డిఫరెంట్. మాకు ఓన్లీ స్టడీయే కాదు, లైఫ్ ఎలా వెళ్ళాలి, లైఫ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి అవి నేర్పించారు. అంటే ఇక్కడే కాదు, ఎక్కడైనా మేము ఎలా ఉండాలి అని నేర్పించారు. ఫస్ట్ సిఓఈలో జాయిన్ అయినప్పుడు ఒక డౌట్ ఉండే, ఎట్లుంటుందో ఇక్కడ స్టడీ, నా గోల్ని రీచ్ అవుతానా ఇక్కడ చదివితే అని ఒక డౌట్ ఉండే. కానీ ఒక్కసారి కాలేజ్కి వచ్చి ఆ స్కెడ్యూల్, ఎగ్జామ్ ప్రిపరేషన్, ఆ ఎన్వైర్న్మెంట్ అన్నీ చూసిన తర్వాత ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఫస్ట్ నమ్మకం వచ్చింది ఇక్కడ ఉంటే నాకు వస్తుంది అని. తర్వాత అట్లనే కంటిన్యూ అయినాను. ఇప్పుడు నీట్ 2026లో నాకు ఆల్ ఇండియా ర్యాంక్ 1,11,000, కేటగిరీ ర్యాంక్ 55,000 అండ్ నేను 485 మార్క్స్ స్కోర్ చేశాను. ఎంత హెల్ప్ చేసిందంటే చెప్పలేను, అది వర్డ్స్లో చెప్పలేను. ఫస్ట్ అవగాహన తెప్పించిన దగ్గర నుంచి ఈ సీట్ వచ్చేంత వరకు మొత్తం సిఓఏ హెల్ప్ చేసింది. ఫస్ట్ ఎస్ఓఈలో నేను ఫిక్స్ అయినాను, అక్కడ ఫ్యాకల్టీ కూడా చాలా బాగుంటుంది.
వాళ్ళ ఇన్స్పిరేషన్ ద్వారా ఇక్కడ బైపీసీ తీసుకోవాలి, మెడికల్ సీట్ కొట్టాలి అని డిసైడ్ అయినాను. నెక్స్ట్ ఇక్కడ లెక్చరర్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తారు, ఎమోషనల్గా స్టడీలో ప్రతి ఒక్క సపోర్ట్ చేస్తారు. పెద్ద కలలు కనేందుకు ఆర్థికంగా ఉన్నతంగా ఉండాల్సిన అవసరం లేదు. ఆ కలలు కనే ధైర్యమున్న వారికి అవసరమైన సదుపాయాలు, మార్గదర్శనం లభిస్తే ఎవరైనా అద్భుతాలు చేయవచ్చని నిరూపిస్తోంది సరూర్ నగర్ మహాత్మా జ్యోతిబాపులే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కళాశాల. మారుమూల గ్రామాలకు చెందిన విద్యార్థినులను ఇంజనీర్లుగా, వైద్యులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తూ ఏటికేడు అత్యుత్తమ ఫలితాలు సాధిస్తోంది. ప్రభుత్వ కళాశాలలకు ఏ కార్పొరేట్ సంస్థలు పోటీ రాలేవని, మున్ముందు మరింత మందికి మెరుగైన ర్యాంకులు సాధించడమే లక్ష్యంగా సాగుతామంటున్న ఇక్కడి అధ్యాపకులు పేదింటి బిడ్డల ఆశలకు దారి చూపే దీపాల్లా నిలుస్తున్నారు.